నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్‌కి స్వాగతం. ఓం నమః శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము 30వ అధ్యాయం. సతీదేవి యోగాగ్ని అందు తన శరీరమును భస్మము చేయుట, దర్శకుల హాహాకారములు, శివపార్షదుల ప్రాణత్యాగము, దక్షుని మీద దాడి, రుభువుల ద్వారా వారిని పారద్రోలుట, దేవతలు చింతించుట. బ్రహ్మ పలికెను, నారద, మౌనముగా నున్న సతీదేవి మిగుల భక్తితో తన భర్తను స్మరించి శాంతచిత్తురాలయ్యను. వెంటనే ఉత్తర దిశయందలి భూమి మీద కూర్చుండెను. ఆమె విధిగా జలముతో ఆచమనము చేసి వస్త్రమును కప్పుకొని పవిత్ర భావముతో కళ్ళు మూసుకొని భర్తను స్మరించుచు యోగ మార్గమున ఉన్ముఖురాలయ్యను. ఆమె ఆసనమును స్థిరపరచుకొని ప్రాణాయామము ద్వారా ప్రాణ అపానములను ఏకము చేసి నాభిచక్రమునందు స్థితమై ఉండెను. తదుపరి ఉదాన వాయువును బలవంతముగా నాభిచక్రము నుండి పైకి తీసుకొని బుద్ధితో కూడా హృదయమును స్థాపించెను. దాని తరువాత శంకరుని ప్రాణవల్లభ అనిందితయగు సతీదేవి ఆ హృదయములోనున్న వాయువును కంఠమార్గము నుండి భ్రుకుటి మధ్యకు తీసుకొని వెళ్ళెను. ఇట్లు దక్షుని మీద క్రోధమును వహించి ఆకస్మికముగా తన శరీరమును పరిత్యజించు కోరికతో సతీదేవి తన సకలాంగములందు యోగ మార్గమును అనుసరించి వాయువును అగ్నిని ధారణ చేసెను. పిదప తన భర్త చరణారవిందములను ధ్యానించుచు సతీదేవి ఇతరములైన సకల వస్తువులను తన ధ్యానము నుండి తొలగించెను. ఆమె చిత్తము యోగ మార్గమున స్థిరమై ఉండెను. ఇందువలన పతి చరణములు తప్ప ఆమెకింకేమీయూ కనిపించలేదు. మునివర, సతీదేవి యొక్క పాపరహితమైన శరీరము ఆమె సంకల్పమునకు అనుగుణముగా యోగాగ్ని అందు దహింపబడి తక్షణమే భస్మమయ్యను. ఆ సమయమున అచ్చటనున్న దేవతలు మొదలగువారు ఈ ఘటనను చూసి పెద్దగా హాహాకారములు చేసిరి. గొప్ప అద్భుతము, విచిత్రము, భయంకరమైన వారి హాహాకారములు ఆకాశమునందు పృథివీతలమునందు అన్ని వైపులా వ్యాపించెను. ప్రజలిట్లు పలకసాగిరి, అయ్యో, మహోన్నతమైన దేవత భగవంతుడగు శంకరునికి పరమప్రియురాలగు సతీదేవి ఏ దుష్టుని దుర్వ్యవహారము చేత కోపించి ప్రాణములను పరిత్యజించెను కదా. బ్రహ్మకుమారుడగు దక్షుని మిగుల గొప్ప దౌష్ట్యమును చూడుడు. సకల చరాచర జగత్తు దక్షుని సంతానము. అతని కుమార్తె మనస్వినియగు సతీదేవి అంతటను గౌరవమును పొందుటకు యోగ్యురాలు. తండ్రి చేత ఆదరణ కరువై తన ప్రాణములనే త్యజించినది. భగవంతుడగు వృషభధ్వజుని ప్రియురాలగు సతీదేవి ఎల్లవేళలా సమస్త సత్పురుషుల చేత నిరంతరము ఆదరింపబడు శక్తి స్వరూపిణి. వాస్తవమునకు ఆమె హృదయము ఏ దోషమును సహించలేదు. ప్రజాపతియగు దక్షుడు బ్రాహ్మణ ద్రోహి కనుక ప్రపంచమునందు అతనికి గొప్ప అపకీర్తి కలుగును. తన కుమార్తె తాను చేసిన అపరాధము వలనే ప్రాణత్యాగము చేయుటకు ప్రయత్నించినప్పుడు కూడా శంకరద్రోహియగు దక్షుడు ఆమెను ఆపలేదు. అతడు మహా నరకయాతనను అనుభవించును. అచటి వారందరూ ఇట్లు చెప్పుకొనుచుండగా శివుని పార్షదులు సతీదేవి యొక్క అద్భుత ప్రాణత్యాగమును చూసి మిగుల క్రోధితులైరి. వారు వెంటనే అస్త్రశస్త్రములు ధరించి దక్షుని సంహరించుటకు ఉద్యమించిరి.
యజ్ఞమండప ద్వారము వద్ద నించుని ఉన్న భగవంతుడగు శంకరుని 60,000 పార్షదులు రోషావేశములకు లోనైరి. వారు మిగుల బలవంతులు, ఇది ధిక్కరించవలసిన విషయము అని పలుకుచు శివగణములందలి వీరులైన సైన్యాధ్యక్షులందరూ పదే పదే ఎలుగెత్తి హాహాకారములు సలుపసాగిరి. దేవర్షి అనేక పార్షదులు శోకవ్యాకుల చిత్తులై తీక్షణమగు ప్రాణనాశక శస్త్రముల ద్వారా తమ శిరముల మీద, ముఖముల మీద, మిగతా అంగముల మీద కొట్టుకొనారంభించిరి. ఈ విధముగా 20,000 పార్షదులు దక్షకన్య సతీదేవితో పాటు తమ ప్రాణములు త్యజించిరి. ఇది ఒక అద్భుత విషయము. మహాత్ముడగు శంకరుని యొక్క మిగిలిన ప్రమథగణములు క్రోధావేశపూరితులైరి. దక్షుని సంహరించుటకు ఆయుధములతో సన్నద్ధులైరి. మునీంద్ర, ఆక్రమణకారులగు పార్షదుల వేగమును చూసి భృగు మహర్షి యజ్ఞమునకు విఘ్నమనరించు వారిని నశింపచేయుటకు నియతమైన అపహత అసురా రక్షాంసి వేదిషదః. ఈ యజుర్మంత్రము చేత దక్షిణాగ్ని యందు ఆహుతినిచ్చెను. భృగువు ఆహుతి ఇవ్వగానే యజ్ఞకుండము నుండి ఈ రుభులను పేరుగల ప్రబల వీరులైన వారు వేల కొలది దేవతలు ప్రకటితులైరి. మునీంద్ర, వారందరి హస్తములందు మండుచున్న కర్రలుండెను. శ్రోతల యొక్క రోమములు నిక్కబొడుచుకొనున్నంతటి భయంకర యుద్ధము ప్రమథగణములతో ఆ దేవతలకు జరిగెను. బ్రహ్మ తేజస్సంపన్నులు మహావీరులగు వృషభులు అన్ని వైపుల నుండి ప్రమథగణములను చుట్టుముట్టి అవలీలగా వారిని పారద్రోలిరి. ఈ అద్భుతమైన ఘటన భగవంతుడగు శివుని శక్తిమంతమగు కోరికతోనే జరిగినది. ఇదంతయు చూసి ఋషులు, దేవతలు, మరుద్గణములు, విశ్వేదేవులు, అశ్విని కుమారులు, లోకపాలురు నిశ్శబ్దముగా నుండిరి. ఎవరో అన్ని వైపుల నుండి వచ్చి ఏదో ఒక విధముగా ఈ విఘ్నము ఆగిపోవలయునని భగవంతుడగు విష్ణుదేవుని ప్రార్థించిరి. వారందరూ ఉద్విగ్నులై పదే పదే విఘ్నమును నివారించుటకు తమలో తాము సంప్రదింపులు జరుపుచుండిరి. ప్రమథగణములు కొందరు నశించిరి, మరికొందరు పారద్రోలబడిరి. దీని భవిష్యత్ పరిణామమును తలుచుకొని ఉత్తమ బుద్ధి గల విష్ణువు మొదలగు దేవతలు మిక్కిలి ఉద్విగ్నులైరి. మునీంద్ర, ఇట్లు దురాత్ముడు, శంకరద్రోహి, బ్రహ్మబంధువు అగు దక్షుని యజ్ఞమునందు చాలా గొప్ప విఘ్నము వచ్చిపడెను. 30వ అధ్యాయం సమాప్తం.